నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రెవెన్యూ సదస్సుల నాడు అందే అర్జీలకు ఎలాంటి రుజువు చెల్లించాల్సిన అవసరం లేదు రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఫినేబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ లోన్ కట్టడానికి ఆలస్యం అయినందున బాధితుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించిన నిందితులు ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లేదా లోన్ యాప్స్ నుంచి గాని లోన్ తీసుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ ఆయన మరణం దేశానికి తీరని లోటు మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ నేతల నివాళులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కరెంటు ఛార్జీల పెంపుపై పోరుబాటును నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై పెనుభారం మోపుతూ బాధుడు మొదలు పెట్టారని మండిపాటు వార్తల్లోని వివరాలు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఆధార్ ఉపాధి హామీ సహా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ కి దక్కుతుందని దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఇక్కడ నుంచి ఎకనామిక్ అడ్వైజర్ గా ఎదిగి డిపార్ట్మెంట్ లో ఎకనామిక్ అడ్వైజర్ గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, గ్రామాల్లో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం సూలూరుపేట నియోజకవర్గం స్థానిక నాయుడుపేట విన్నమాల గ్రామం నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు నందు సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఎమ్మెల్యే ఆర్జీఓ కిరణ్మయ్ తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, మనం గమనిస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పీజీఆర్ఎస్ నిర్వహణలో, అలాగే కలెక్టర్ నిర్వహించే పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నిటినీ పరిశీలిస్తే సుమారు 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
సక్రమంగా నిర్వహించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని, తద్వారా రీసర్వే, ఫ్రీ హోల్డ్ చేసిన భూములు అవకతవకలపై పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, తమకు ఏమైనా రెవెన్యూ భూ సంబంధిత సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, తను అండగా ఉంటానని అన్నారు. గత ప్రభుత్వంలో చుక్కల భూములు, పట్టాల భూములలో పలు అవకతవకలు జరిగాయని, బాధితులు సదరు అంశాలపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలో భూ కబ్జాలు, అక్రమాలు జరిగాయని, పలు అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించడానికి మరియు విన్నమాలకు రోడ్డు మంజూరు చేయడానికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రజల నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రాజేంద్ర, ఎంపీడీఓ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూ సమస్యలు కానీ, సర్వే డిస్ప్యూట్లు కానీ, లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ, లేదంటే ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలనే ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే, ఇన్ని రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గరకు కానీ, ప్రజాప్రతినిధుల దగ్గరకు కానీ వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఒక రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం. రెవెన్యూ సదస్సులను పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి విలేజెస్ కే వస్తారు, ఊర్లోకే వస్తారు, రెవెన్యూ విలేజ్లకే వస్తారు. ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు. ఆ రోజు ప్రజల దగ్గర నుంచే వాళ్ళ ఊర్లోనే మనం వినతులను స్వీకరించి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే, అంటే పార్టీషన్లు, తండ్రి భర్త చనిపోయాడు, భార్యకి పట్టాదారు పాస్ పుస్తకం రావాలి, దీనికోసం ఉంటే అదే రోజు, లేదంటే కొంచెం ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒక నిర్దిష్టమైనటువంటి గడువులో, అంటే 45 రోజుల్లో పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇస్తున్నారు. దీంట్లో భాగంగానే మనకు మొన్న డిసెంబర్ 7వ తారీఖున ఈ రెవెన్యూ సదస్సులు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చేయడం మొదలుపెట్టాం. కూడా వచ్చే నెల 7వ తారీఖున ఉండబోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రెవెన్యూ సదస్సుల్లో ఇంకొక మంచి అవకాశం ఏమిచ్చారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏ రోజైతే రెవెన్యూ సదస్సులు ఆ ఊర్లో జరుగుతుందో ఆ రోజు ఎటువంటి రెవెన్యూ సేవలకు ఏదైనా ఉన్నా కూడా ఉచితంగానే మనము సర్వీసెస్ తెచ్చుకోవచ్చు. ప్రజలకు వైద్య అధికారులు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం గూడూరు ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మరియు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తంలో తిరిగి వార్డులో అడ్మిషన్లో ఉన్న పేషెంట్లతో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉందని, ఆహారం ఆసుపత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారా కలెక్టర్ అడగగా చికిత్స బాగా చేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని తెలుపగా సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి సత్వరమే 2 నెలల పెండింగ్ వేతనాలు వారు చెల్లించడానికి ఒప్పించారు. గత 4 సంవత్సరాల నుండి సుమారు 23 కోట్లతో మంజూరు చేయబడిన నూతన ఏరియా ఆసుపత్రి భవనం ఇంకా పెండింగ్లో ఉండటం గమనించి మాట్లాడుతూ సదరు మేఘా ఏజెన్సీతో మాట్లాడి త్వరగా ఆసుపత్రి నూతన భవనం పూర్తి చేయిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, ఓపీ తదితర అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 3-4 నెలల్లో కొత్త భవనంలో పలు ఓపీ విభాగాలు షిఫ్ట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని, అలాగే పోస్టుమార్టం గది నుంచి గ్రౌండ్లోకి మురుగునీరు ప్రవహించి దుర్వాసన వస్తోందని వాకర్స్ అసోసియేషన్ వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోరిన మేరకు సుమారు 17 నుండి 18 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గూడూరు పరిధిలోని పలు ప్రదేశాల్లో రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రహదారి భద్రతా చర్యలు పక్కాగా అమలు చేయాలని పోలీసు వారికి సూచిస్తూ సదరు రహదారి ప్రమాదకర కేసులకు సంబంధించిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గూడూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఏరియా హాస్పిటల్ను పరిశీలించడం ద్వారా ఆసుపత్రికి మేలు కలిగే అనేక అంశాలపై సానుకూలంగా స్పందించి మంజూరు చేయటం సంతోషకరంగా ఉందని తెలుపుతూ తాను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన పోస్టుమార్టం గది నుండి వచ్చే మురుగునీరు సమస్య, అలాగే నూతన ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణం వేగవంతం చేయడానికి కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని తెలపడం సంతోషంగా ఉందని అన్నారు.
ఆసుపత్రికి సంబంధించి ఫ్రీజర్ ఏర్పాటు, జనరేటర్ వైరింగ్ మరమ్మతులు తదితర సంబంధిత అంశాల మంజూరుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని నమ్మకం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ షరీనా, సిఎస్ఆర్ఎంఓ రవికుమార్, ఇతర వైద్య అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు మన ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ తెలిసిందే ఏరియా ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమంటే కొత్త బిల్డింగ్ సుమారుగా 23 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ గడిచిన 3-4 సంవత్సరాల్లో అది కంప్లీట్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ సందర్శించడానికి గౌరవ గూడూరు శాసనసభ్యులు గారితో రావడం జరిగింది. ఇక్కడ కొంచెం కాంట్రాక్టర్తో ఇబ్బందులు, పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ గడిచిన సంవత్సరంన్నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి పునరుద్ధరించాలని కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరితగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలైన కట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అదంతా చెమ్మ పట్టేసి కొంచెం కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది. అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటిని కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. జిల్లా కేంద్రమైన తిరుపతి నగరంలో వైసీపీ కరెంట్ పోరుబాట హోరెత్తింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం తిరుపతిలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పద్మావతిపురంలో భూమన కార్యాలయం నుంచి ఏపీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు సాగింది. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ భారీగా పాల్గొన్న శ్రేణులు నినాదించారు. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని, అలాగే నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, వీలైతే ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్ని నాయకులు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనూ 15,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రజానికంపై భారం వేయటం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే సర్దుబాటు ఛార్జీలను ఉపసంహరించుకుని ప్రజలపై భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్లేంది, నేను అదనంగా మరొక 2.5 లక్షల కోట్ల రూపాయల పైగా రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా నిధులు సమకూరుస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ, ఎస్సీ కాలనీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నందుకు తొలి విడతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో ఈ పెంచిన విద్యుత్తు భారాన్ని తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చాం. ఇంకా ఈ ప్రభుత్వంలో కదలిక రాకపోతే భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీల తగ్గింపు కోసమని 2000 సంవత్సరంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంతగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారో, దాదాపు 19 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్నంతా కూడా కదిలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రము కూడా చెలించకుండా తిరగబడ్డటువంటి రైతులను గుర్రాలతో తొక్కించినటువంటి వ్యక్తి, వినియోగదారుల మీద తుపాకీ గుళ్ళు పేల్చినటువంటి వ్యక్తి. ఈ రోజున మళ్ళీ అదే రూపంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వినియోగదారులకు, రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీ పక్కన నిలబడతాం, మీకోసమని నిలబడతాం. మా నాయకుడు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజల మీద ఏ రకమైనటువంటి భారం చంద్రబాబు నాయుడు గారు మోపినా
మీ పక్షాన మేము పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికే మా నాయకుడు చెప్పినారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఉద్యమాలు మరింత తీవ్ర రూపంలో ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఘన నివాళులర్పించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాకు చాలా ఆప్తుడని, మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళమని చింతామోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో నేను, నా భార్య డాక్టర్ మన్మోహన్ సింగ్ మరియు ఆయన భార్య నలుగురం ప్రత్యేకంగా ఢిల్లీలో మన్మోహన్ సింగ్ నివాసంలో కలిసి మాట్లాడుకున్నామన్నారు. 2004లో పీఎంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కమ్యూనిస్టులు వ్యతిరేకించారని కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ గారితో మాట్లాడి ఒప్పించారని అన్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త అని అందరూ అంటుంటారని, మన్మోహన్ సింగ్ మంచి పొలిటీషియన్ అని అర్జున్ సింగ్ నాతో అన్నాడని అన్నారు. నిన్న కాక మొన్నొచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారని, నేను కాలేకపోయానని అర్జున్ సింగ్ నాతో అన్నాడని పేర్కొన్నారు. నన్ను కేంద్ర మంత్రిగా చేయాలని డాక్టర్ మన్మోహన్ సింగ్ 3 సార్లు ఎంతో ప్రయత్నం చేశారని, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డం పడ్డారని అన్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమానికి 10,000 మందితో మీటింగ్ చేయాలంటే వద్దు, అసూయపడతారు, 500 మందితో మీటింగ్ పెట్టమని మన్మోహన్ సింగ్ సూచనలు ఇచ్చారని అన్నారు. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన, చిన్న మచ్చ కూడా లేకుండా గడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, అటువంటి నాయకులు నేడు భారతదేశానికి కావాలని పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి చింతామోహన్ మరియు కాంగ్రెస్ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపీగౌడ్, రవి, తేజోవతి, శాంతి యాదవ్, మునిశోభ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరం. ఆయన నాకు చాలా ఆప్తుడు. మేమిద్దరం అన్న తమ్ముడు లాగా ఉండేవాళ్ళం. పోయిన ట్రిప్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన కలిశాను. నా భార్యతో కూడా కలిశాను. వెళ్ళి నా భార్య అడిగింది, ఒక ఫోటో తీసుకున్నాం మన్మోహన్తో. ఆయన భార్య, నా భార్య, నేను, మన్మోహన్ నలుగురం కలిసి ఫోటో తీసుకున్నాం. చాలా అద్భుతమైన ఫోటో. ఆ ఫోటో తీసుకొద్దామనంటే నా భార్య అడ్డం వేసి, మన్మోహన్ సింగ్ భార్య చెప్పిందంట, ఆయన టర్బన్ లేకుండా వచ్చాడు ఫోటోలోకి, ఇది మాత్రం, ఈ ఫోటోను మాత్రం సీక్రెట్ గా పెట్టు అని చెప్పిందంట. ఆమె ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ ప్రకారంగా ఫోటో మీ దగ్గర బయట పెట్టడం లేదు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిర్వహించే అభిషేక సేవలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మరియు పివి సింధు తన భర్త వెంకటదత్త సాయితో కలిసి స్వామివారిని వేరువేరుగా దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో అంబికా కృష్ణ, తెలంగాణ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవాళ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చానండి. పెళ్ళయింది, సో పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. చాలా బాగా జరిగింది అండ్ తప్పకుండా మళ్ళీ వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను, మధ్యలో కూడా వస్తూ ఉంటాము. సో ఈసారి మా హస్బెండ్తో వచ్చాను. సో ఇంకా ఎన్నోసార్లు వస్తూ ఉంటాను. దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ అభివృద్ధికి నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చి చరిత్రలో చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం దేశానికి తీరని లోటని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు తెలిపారు. మన్మోహన్ సింగ్ హఠాత్ మరణంతో శుక్రవారం బైరాగి పట్టణంలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాగంటి గోపాల్ రెడ్డి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రశంసలు అందుకున్న గొప్ప నేత, మేధావి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేసిన ఆయన ఎన్నో అద్భుతమైన సంస్కరణలు అమలు చేశారని అన్నారు.
1991లో దేశ ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారని అన్నారు. నేడు దేశ ఆర్థిక పటిష్టతకు ఆనాడు మన్మోహన్ సింగ్ చేసిన పునాదులే కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప మేధావిని, నాయకుడిని, రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే దేశంలో 3G, 4G సేవలు ప్రారంభమై మొబైల్ సాంకేతిక విప్లవం రూపొందుకుందని అన్నారు. సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం వంటి సమాచార హక్కు చట్టం అందించింది ఆ మహానుభావుడేనని కొనియాడారు. నేడు భారతదేశంలో వణికిస్తున్న ఉగ్రవాదులను అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ NIAను కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే అవతరించిందని అన్నారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగారని, దేశంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు, సామాన్యుడికి సైతం బలాన్ని చేకూర్చే సమాచార హక్కు చట్టం, గ్రామీణ ప్రాంతాల్లో కరువు నివారణకు చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో చేపట్టినవేనని అన్నారు. అనంతరం PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చంద్రయాన్, మంగళయాన్ ప్రధానిగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలని అన్నారు. అంతేకాకుండా దేశంలోని చిన్నారులకు విద్యా హక్కు చట్టం, సామాన్యుడి కోసం ఆహార భద్రతా చట్టం, ప్రతి పౌరుడికి ఆధార్ కార్డులు వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న ఘనత మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. అనంతరం SC విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ భారతదేశం ఎంతో గర్వించదగ్గ వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, దేశ ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర కీలకమైందని కొనియాడారు. దేశ ప్రధానిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా అనేక ఉన్నత పదవులు ఆయన అలంకరించిన ఏనాడు ఎవరితోనూ అతిగా ప్రవర్తించడం లేదని, ఆయన విజ్ఞానం, ఆయన నడుచుకున్న తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, STCL అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి మహేష్ రాయల్ మరియు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నిన్న 26వ తారీఖున పరమపదించటం కాంగ్రెస్ పార్టీకి త్రైన లోటు. మేము కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ప్రపంచంలోనూ పెద్ద ఆర్థికవేత్త. ఆయన చేసినటువంటి సంస్కరణలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 2 పర్యాయాలు ఆయన ప్రధానమంత్రిగా 2004లో అయితేనేమి, అదేవిధంగా 2009లో అయితే 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఆయన చేసినటువంటి సంస్కరణలు చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు ఏకదాటిన ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవలు అందించారు. ఆయన అందించిన సేవల్లో అప్పుడు GDP రేటు 10.8% రావడం జరిగింది. అతను మరణించిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా 4-5% కంటే కూడా GDP పెరగలేదు. అటువంటి ఆర్థికవేత్తని కోల్పోవడం భారతదేశానికి తీరని లోటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా లోటు. కాబట్టి అతన్ని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే. కాబట్టి ఈరోజు అతనికి మరణించిన దానికి సంస్మరణగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమదించడం జరిగింది. ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ఈ యొక్క భారతదేశము కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సేవ ఈరోజు భావి భారత పౌరులు కూడా గుర్తించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే స్వాతంత్ర సమరయోధుడు, వడ్డెరల ఆదర్శప్రాయుడు వడ్డెర ఓబన్న జన్మదినాన్ని అధికారికంగా జరిపించడానికి జీవో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తిరుపతి జిల్లా వడ్డెర నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ వడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా జరపడానికి తోడ్పడిన BC సంక్షేమ మంత్రి సవితమ్మకి, అసెంబ్లీలో వడ్డెర గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే సింధూరారెడ్డికి మరియు పార్లమెంటులో వడ్డెర గురించి వాణి వినిపించిన అంబికా లక్ష్మీనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వడ్డెర గురించి అవిశ్రామికంగా పోరాడుతూ ఎస్టీలో వడ్డెరలను కలపడానికి పాటుపడుతూ వడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా జరపడానికి కృషి చేసిన వడ్డెర నాయకులలో కీలకమైన వ్యక్తిగా కృషి చేసిన మన వడ్డెర ముద్దుబిడ్డ మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల మురళికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి, మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి గారికి మరియు నారా లోకేష్ గారికి, ఐటీ మినిస్టర్ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ టీడీపీ పార్టీ బీసీలకి ప్రత్యేకంగా గుర్తించి మరియు మా కులస్తుల్ని
చాలా వెనుకంజలో అందరూ కూడా గుర్తించడం లేదని చాలామంది మా కులస్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ విషయంలో కూడా ఇది ఈ ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో మాకు జరిగిన సంతోషాన్ని ఈ విషయానికి ఎంతో వెల్లపుచ్చుతున్నారు అందరూ కూడా. ఈ ఒక పండగలాగా సంక్రాంతి పండగలాగా ఉంది మాకు ఈరోజు. ఈ విషయాన్ని తెలిసిన వెంటనే ఈ వడ్డే ఓపన్న ప్రభుత్వ లాంఛనంగా శుభాకాంక్షలు తెలియపరచడానికి గవర్నమెంట్ ఏర్పరిచిన ఈ కార్యక్రమానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, రాష్ట్ర ప్రభుత్వము ఎప్పటి నుంచో మేము కోరుకుంటున్నాం, అయ్యా రేనాటి వీరుడు స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న గారి జయంతిని చేయండి అంటే వేడుకుంటాం జరిగింది గత ప్రభుత్వంలో కూడా. ఈ ప్రభుత్వంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఈ వడ్డే ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీ గవర్నమెంటే తరపున నిర్వహించాలని ఆయన కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వడ్డీల కోసం పోరాడిన అసెంబ్లీలో మన బీసీ మంత్రి శ్రీమతి సవితమ్మ గారు, అలాగే శాసనసభ్యులు శ్రీమతి సింధూరారెడ్డి గారు, అలాగే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు అసెంబ్లీలో వీళ్ళు పోరాడితే పార్లమెంట్లో ఆయన వడ్డీలను ఎస్టీలో చేర్చాలా అని ఈ మధ్య కాలంలో చెప్పాడు పార్లమెంట్ సమావేశంలో తెలియపరిచారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ వడ్డీ ఓపెన్ని జయంతిని 11వ తేదీ చేయాలా అనే ఉద్దేశంతో మన రాష్ట్ర మాజీ చైర్మన్ వడ్డేరు కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ళ మురళీ గారు, అలాగే పెద్దలు వడ్డేరుకి పెద్దలు వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. ఎస్సీలో చేర్చాల వడ్డీల్లో వెనకబడి ఉన్నారు, వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటారు ఆర్థికంగా, వీళ్ళన్నా ఆర్థికంగా ముందుకు తేవాలని వాళ్ళు సూచించడం జరిగింది. మేము కూడా ఈ తిరుపతి జిల్లాలో నూతన కమిటీగా ఏర్పడ్డాం కాబట్టి ఇక్కడ వడ్డీర్లకు ఏదైనా కష్టం వచ్చినా, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా సబ్సిడీ లోన్స్ కూడా మాకు కొంత ఇవ్వడం జరిగింది. ఆ సబ్సిడీ లోన్స్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎదుగుదలకు కృషి చేస్తామని. సూలూరుపేట పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ మహిళ బెంగళూరు నందు ఉద్యోగం చేస్తున్నారు. తన అవసరాల నిమిత్తం ఫినేబుల్ టెక్నాలజీస్ హైదరాబాద్ బ్రాంచ్ నందు కొంత మొత్తం లోన్ తీసుకుని 5 వాయిదాలు కట్టి 6వ వాయిదా కట్టడానికి కొంత ఆలస్యం అయినందున ఫినేబుల్ టెక్నాలజీస్ కంపెనీకి చెందిన రికవరీ టీం వాళ్ళు ఆమెను బెదిరించి ఆమె తల్లిని మరియు సోదరుని కూడా అసభ్యకరంగా మాట్లాడి బెదిరించారు. బాధిత మహిళ యొక్క ఫోటోను అసభ్యకరంగా చేసి దానిని వాట్సాప్ నందు బాధితురాలికి మరియు ఆమె బంధువులకి పంపించి లోన్ అమౌంట్ కట్టని ఎడల ఆ ఫోటోను బాధితురాలి యొక్క కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తామని బెదిరించి లోన్ అమౌంట్ను కట్టించుకున్నారని ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో కేసు యొక్క వివరాలను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాధితురాలు సూలూరుపేట పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 25 డిసెంబర్న సూలూరుపేట పోలీస్ స్టేషన్ వారు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టి ఈరోజు ఉదయం 10:30 ఫినేబుల్ టెక్నాలజీస్ బ్రాంచ్ కలెక్షన్ టీం మేనేజర్ అయిన మరక భరత్ యాదవ్ మరియు కలెక్షన్ టీం మెంబర్ అయిన పుట్టంశెట్టి రామకృష్ణలను డీఎస్పీ చెంచుబాబు గారి పర్యవేక్షణలో సిఈ మురళీకృష్ణ అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. లోన్ అమౌంట్ కోసం ఏదైనా ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ గానీ లేదా లోన్ యాప్స్ వాళ్ళు వారి రికవరీ ఏజెంట్స్ ద్వారా కస్టమర్స్ ని బెదిరించి భయపెట్టి అసభ్యకరంగా మెసేజ్లు చేసి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే తప్పకుండా సదరు కంపెనీ యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలకు సైబర్ నేరాలపై అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, ప్రస్తుత కాలంలో సైబర్ నేలగాళ్లు రకరకాలుగా మోసం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఓటీపీ షేర్ చేయటం మరియు ఉద్యోగం ఇప్పిస్తామని లేదా మీకు పార్సెల్ వచ్చాయని ఈ విధంగా రకరకాల కోణాలలో బెదిరించి భయపెట్టి నేరాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజలందరూ ఈ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ఒక లోన్ యాప్ విషయంలో ఫినబుల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్, ఇట్ ఈస్ ఏ లోన్ యాప్, ఇట్ వాజ్ రిజిస్టర్డ్ లోన్ యాప్. ఈ లోన్ యాప్ పర్సన్స్ సూలూరుపేటకు చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 times కట్టిన తర్వాత 6th time ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి
తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పి నాయుడుపేట, సూలూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి. అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం, తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ, ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 3 నెలలకే కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచేసి ప్రజలను మోసం చేశారని చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం చంద్రగిరి నియోజకవర్గంలో కరెంటు ఛార్జీల పెంపుపై పోరుబాటను నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మోహిత్ రెడ్డి వెంట నడిచారు. జెండాలు చేత పట్టుకుని ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ జెండాలు చేత పట్టుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు కదిలారు. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలను పెంచమని చెప్పిన కూటమి పార్టీల నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచి పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాకు వివరించారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని మాట చెప్పి ఇప్పటి వరకు ఆ మాట ఎత్తకుండా ప్రజలను మోసం చేశారని, ట్రూ అప్ ఛార్జీల పేరిట కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచడం వలన ప్రజల జోబులు గుల్లవుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పిన హామీలు అన్ని అమలు చేయాలని, అంతకంటే ముందు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటం చేస్తామని, జగనన్న నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అనంతరం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారికి వినతిపత్రం అందించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పేరు పేరిన వారందరినీ మోహిత్ రెడ్డి పలకరించి ఆత్మీయతను చాటుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మా అందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజాక్షేత్రంలో జగనన్న తెలుసుకొని ఈరోజు వాళ్ళ తరపున పోరాడడానికి ఈరోజు ప్రతి విద్యుత్ కేంద్రం ఇక్కడ ప్రజలు పడుతున్న ఈ విద్యుత్ ఛార్జీలు ఇబ్బందుల మీద పోరాడడానికి మా అందరికి కూడా ఈరోజు ఆదేశం ఇచ్చి ఇక్కడ ఒక నినాదం చేయమని చెప్పి, ఒక మెసేజ్ పంపించమని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా ఈ 6 హామీలు ఆ రోజు ఇచ్చి, ఆ రోజు ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, ఈరోజు ఇచ్చిన హామీలు చేయకుండా ఈ విధంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి పోరాటాలకు మేమందరం కూడా సిద్ధమవుతున్నాము. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలంతా కూడా చేయాల్సిందిగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు చూస్తూ ఉంటే ప్రజలందరూ ఏ విధంగా కట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 15,000 కోట్ల భారం ఈరోజు నేరుగా మొత్తం ఇంతకుముందు ఉన్న భారం అంతా కూడా ఈరోజు ప్రజల మీద వేసే ఒక ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఇవన్నిటి మీద కూడా వాళ్ళు తప్పకుండా ఒక కార్యాచరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే మా జగనన్న నాయకత్వంలో 100 రెట్లు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనందరికీ తెలిసి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు చేయడం లేదని,
ఈ హామీలన్నీ కూడా చేసే విధంగా మేమందరం ఎప్పటికప్పుడు కూడా పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాట కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల్లో విద్యుత్ కార్యాలయాల వద్ద పోరుబాట కార్యక్రమం పేరిట ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలోని విద్యుత్ కార్యాలయం వద్ద మాజీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వైకాపా నాయకులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన పోరుబాట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వపు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో హామీ ఇచ్చి అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ బూటకపు హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారం చేపట్టగానే విద్యుత్ ఛార్జీల పేరిట 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై పెనుభారం మోపుతూ బాధుడు మొదలుపెట్టారని మండిపడ్డారు. వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా బడుగు బలహీన వర్గాలకు కరెంటు బిల్లులు రద్దు చేయాలని, అదేవిధంగా పేదలపై మోపిన పెనుభారం 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల తగ్గింపుపై పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెంచి మా జగనన్న గవర్నమెంట్లో పేదవాళ్ళు ఫ్రీగా ఇస్తే వీళ్ళు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారు, పేదవాళ్ళని బిల్లు కట్టమంటున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఈరోజు దాదాపు 15,000 చిల్లర వరకు 15,000 కోట్లు ఇప్పుడు వరకు పెంచడం భారం వేయటం ప్రజల మీద న్యాయమని అడుగుతాను. వీళ్ళకి ఈరోజు ఏం చూస్తున్నారంటే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచే ముందు ఎంతమంది మీద కేసులు పెట్టాలి దాని మీద దీక్ష ఎక్కువ ఉంది. రాష్ట్ర ప్రజలకు అందరికీ మార్చేదానికి కేసుల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పేదవాళ్ళ కోసం అడుగుతున్నాం, మా కోసం అడగల. పేదవాళ్ళ కోసం వాళ్ళ కడుపు కొట్టొద్దు. వాళ్ళు మీ అందరికి కూడా ఓటేస్తుంటారు. ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరందరూ కూడా కరెంటు ఇమీడియట్లీగా పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలని, కరెంట్ ఛార్జీలు పెంచినట్టని కూడా ముందు ఎట్టున్నాయో అట్లా తగ్గించాలి. ఇప్పుడు మేము చేసిన దానికన్నా తగ్గిస్తే గవర్నమెంట్ మంచిది అంటారు, అంతే కదా. 2 హోటళ్ళు పెట్టుకుంటాము, అవి ఎక్కడికైనా ఇడ్లీ 5 రూపాయలు తక్కువ ఉంది అనుకో, ఆ హోటల్లో 5 రూపాయలు తక్కువ బాగుందప్ప అంటాం. వీళ్ళు రావటం ఇడ్లీ మీద 100 రూపాయలు ఎక్కువ పెంచేసినామంటే ఏమంటారు? ఆ హోటల్ చూడ పెంతలకి 100 రూపాయలు పెంచారంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి అందరికి కూడా ఈరోజు మేమందరం తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా అన్నిట్లో పేదవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే వైఎస్ఆర్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా మాకు తెలుసు కేసులు పెడతారని. మీరు ఏం విజయం సాధిస్తారంటే కేసులు పెట్టి. ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, మమ్మల్ని అంతా లోపల వేసేస్తారు. ఏవయ్యా ఏం నీకే భయపడతావు అనుకున్నావు? ఎన్ని కేసులు పెడితే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు లేరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం, ప్రజలకి సేవ చేయమని చేస్తా ఉన్నాం. ఇట్లాంటి మీద పోయి అసెంబ్లీలో మాట్లాడండి, ఇట్లాంటింతా కూడా మీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి పేదలకి ఇట్లా అన్యాయం జరుగుతుంది వాదించండి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రజల్లో హెల్మెట్ వాడకంపై విస్తృతంగా చైతన్యం తీసుకురావాలనే ఆదేశాలపై ఈ రోజు సాయంత్రం వినూత్నంగా సిఐ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి స్టేషన్ సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించి ర్యాలీగా బయలుదేరి నగరంలో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలలో భాగంగా వాహనదారులు హెల్మెట్ ధరించడం గురించి ఇచ్చిన ఆదేశాలతో తిరుపతి రూరల్ మండలంలో ప్రజలకు రోడ్డు సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెల్మెట్ వినియోగం పట్ల ప్రజలందరినీ చైతన్యవంతం చేయటమే మా ముఖ్య ఉద్దేశంగా ఈ ర్యాలీ జరిగిందన్నారు. ముందుగా పోలీసు సిబ్బందితో సాయంత్రం హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించి ఎస్పీ ఆదేశానుసారం పోలీసు సిబ్బంది అందరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఈ కార్యక్రమం పట్టణ ప్రధాన వీధుల్లో హెల్మెట్ అవగాహన ర్యాలీ చేసి టవర్ క్లాక్ వద్ద మానవహారం చేశారు. అనంతరం ప్రజలకు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల నివారణపై రోడ్డు నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను ఎలా రక్షించుకోవచ్చునో వివరించారు. పోలీసు శాఖ తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతకు సహకరించాలని కోరారు. హైకోర్టు వారి ఆదేశాల మేరకు మరియు మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉపనాయక సార్ ఆదేశాల మేరకు ఈరోజు చంద్రగిరి మండలంలో మొత్తం అందరికీ హెల్మెట్ల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మొత్తం జరిగే యాక్సిడెంట్లో 70% అండ్ అబోవ్ ఓన్లీ బైక్ యాక్సిడెంట్స్ వల్లే చనిపోతున్నారు. దాన్ని మరియు హెల్మెట్ లేకపోవడమే చనిపోతున్నారు. కాబట్టి చంద్రగిరి ప్రజలందరికీ మా ముఖ్య విజ్ఞప్తి, ప్రజలందరూ హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఇంటికి రండి, వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను.
తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ కీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా మబ్బు కవిత కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, లక్ష్మీదేవమ్మ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం నాడు పొద్దునే నిద్రలేసి ఇక్కడ గుడికి కన్నీ వచ్చి ఈ రాముల వారి భక్త భజనతో మనశ్శాంతి కోసం పొద్దున్నే భజన ఆనందించడం వల్ల మనకు ఎంతో మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఈ ధనుర్మాసం నాడు ఆడవాళ్ళు ప్రజలకు పొద్దున్న తలస్నానం ఆచరించి మన గుడికి వచ్చి పూజ చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఈ ధనుర్మాసం నాడు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పొద్దున్నే లేవడం వల్ల మనకు చాలా ప్రత్యేకత లభిస్తుంది. ఈ గుడి మనకు 40 సంవత్సరాల నుంచి భక్త భజన గుడి అనేది మనకు పెదకాపు వీధిలో ఉంటుంది. దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుడి వల్ల ఎంతోమంది ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తారు. పెదకాపు వీధి రాముల వారి గుడి ధనుర్మాసం 30 రోజులు తెల్లవారుజాము నుంచి ఆడవాళ్ళందరము భజన బాగా చేస్తాము. అందరూ భజనకు అందరూ రావాలని కోరుకుంటున్నాము. వల్ల మాకు బాగా ప్రశాంతత బాగా బాగున్నారు. మా పిల్లల చదువులు కానీ అన్నీ కానీ బాగున్నారు. తెల్లవారుజామున వచ్చేది వల్ల అనుగ్రహం వల్ల మేము బాగున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ సదస్సుల నాడు అందే అర్జీలకు ఎలాంటి రుజువు చెల్లించాల్సిన అవసరం లేదు. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఫినాబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 2 వ్యక్తులు అరెస్ట్. లోన్ కట్టడానికి ఆలస్యం అయినందున బాధితుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించిన నిందితులు. NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లేదా లోన్ యాప్స్ నుంచి గానీ లోన్ తీసుకునేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ నేతల నివాళులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కరెంటు ఛార్జీల పెంపుపై పోరుబాటును నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై పెనుభారం మోపుతూ బాధుడు మొదలుపెట్టారని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.